ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలు విని, నాయనా రామ, ఈ ధనుస్సును చూడుము అని రఘువరునితో అనెనట. అంతటా శ్రీరాముడు మహర్షి ఆదేశమును అనుసరించి ఆ ధనుస్సును భద్రపరిచిన పేటికను తెరిచి ధనువును చూచి ఇట్లు అనెను: ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనుస్సును చేతితో తాకి చూచెదను. దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనేదను. అందులకు జనకుడును విశ్వామిత్రుడును సరే అని పలికిరట. అప్పుడు ఆ రఘునందనుడు వేల కొలది సదస్యులు చూచుచుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనుస్సు మధ్య భాగమును అవలీలగా పట్టుకొనెనట. ధనుర్విద్యా కుశలుడు మహాశక్తివంతుడు అయిన శ్రీరాముని కరస్పర్శ తగలగానే ఆ ధనుస్సు వంగినదట. అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటినారిని సంధించి దానిని అకర్ణాంతము లాగినట. ఆ విల్లు ఫెల్లున విరిగినట. ఆ ధనుస్సు విరిగిన ధ్వని ఒక పెద్ద పిడుగుపాటు వలె అతి భయంకరముగా ఉండెనట. శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టునో లేదో, అతడు తనకు అల్లుడు అగునో కాదో అని జనకుని మనస్సు కలవరపడుచూ ఉండెనట. ఇది చూచిన వెంటనే కుదుటపడినదట జనకుని మనసు. అప్పుడు ఆ రాజు అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇట్లనేనట: ఓ మహాత్మా, దశరథ కుమారుడగు శ్రీరాముని దివ్య పరాక్రమమును ప్రత్యక్షముగా చూచితిని. ఇక నా కూతురు సీత దశరథనందనుడు రూపగుణ సంపన్నుడైన శ్రీరాముని భర్తగా పొంది ఆ వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయగలదు. ఓ కౌశిక, పరాక్రమవంతునకే సీత భార్య కాగలదు అను నా ప్రతిజ్ఞ నేడు నెరవేరినది. నా కూతురు నాకు ప్రాణముల కన్నా ఎక్కువ. నా ప్రాణం కన్నా ఎక్కువైన నా కూతురు మా సీతమ్మ శ్రీరామునికే ఇయ్యదగినది. కౌశికుడు ఆమోదం తెలపగానే జనక మహారాజు తన మంత్రులను పిలిపించి అయోధ్యకు పంపెను. దశరథుడు తన వారందరితో కూడి 4 దినములు ప్రయాణము చేసి మిథిలా నగరమునకు చేరెను. జనక మహారాజు దశరథుని ఆగమన వార్తను విని ఎదురేగి వారికి ఆతిథ్య సత్కారములను జరిపెను. దశరథ మహారాజు సపరివారంగా విచ్చేసినందులకు జనకుడు మిక్కిలి సంతుష్టుడై మహారాజును సమీపించి త్వరలో వివాహ శుభకార్యక్రమాలు జరుగునని తెలిపి తన హర్షంను ప్రకటించెను. మరలా పార్ట్ 3లో సీతారాముల కళ్యాణం గురించి తెలుసుకుందాం.